సార్ మురళీమోహన్ గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు సార్. డెఫినెట్లీ. ఇది ఒక ఇంత ఆనందమైన రోజుని ఈ మధ్యకాలంలో చూడలేదు. చాలా ఆనందం. తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడించి ఇంత అద్భుతమైన విజయం ఇంతవరకు రాలా మాకు. ఈవెన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతమైన సెన్సేషనల్ విజయాలు వచ్చినాయి, కానీ ఇంత పెద్ద విజయం అనేది ఎక్కడ రాలే. ఈసారి ఆ విజయం రావటం, దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇటు తెలుగుదేశం, జనసేన అంటే బీజేపీ 3 పార్టీల కూటమిని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ 3 పార్టీలు కలిసి చేసిన దాన్ని అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం మనకు వచ్చింది. ఇంత మంచి విజయం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈసారి కులం, మతం, పార్టీ అనే భేదం లేకుండా అందరూ వేశారు. అందరూ వేయబట్టి ఇంత అద్భుతమైన విజయం వచ్చేది, కానీ మామూలుగా ఏదో ఒక వర్గం వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు వేస్తే ఇంత విజయం రాదు. సైలెంట్ వేవ్ అంటారే, ఆ సైలెంట్ వేవ్ లాగా వచ్చింది. చాలామంది ఓటు వేసి కూడా బయటకు వచ్చాక ఎవరికి ఓటు వేశారంటే, ఎందుకు వచ్చారు కూడా వీళ్ళతో అని చెప్పి, మేము తెలుగుదేశం వేసాం, కూటమికి వేసామని చెప్పకుండా మీకే వేసామండి అని చెప్పారు వాళ్ళందరికీ. ఎందుకంటే రేపు పొద్దున్న ఎటు వస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అని. నిజంగా చారిత్రాత్మకం అనమాట. ఇవాళ భారతదేశంలో ఎన్ని స్టేట్లలో జరిగినాయి అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక ఎత్తు. పార్లమెంట్ సీట్లు కానీ, అలాగే అసెంబ్లీ సీట్లు కానీ ఎక్సలెంట్గా అయింది. వీటన్నిటితో చిన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేయటం, 24 గంటలు ఎక్కడికి తీసుకెళ్ళిన కారులో ఇటు అటు తిప్పటం, తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టడం, 2-3 నెలల దాకా జైల్లోనే ఉండటం, దానితో విపరీతమైన సింపతి వచ్చేసింది. ఈ వయసులో, ఇంత వయసులో ఆయన్ని ఇన్ని ఇబ్బందులు పెడతారా అన్నది, అది చాలా పనిచేసింది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేల నోటి దురుసుతోటి చండాలమైన మాటలు మాట్లాడారు. వాళ్ళ పేర్లు తలపడం నాకు ఇష్టం లేదు, కానీ అలాంటి వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళు తీసుకొని గోతులు వాళ్ళే పడ్డారు. వాళ్ళు ఒక్కడికి కూడా డిపాజిట్లు కూడా గల్లంతైపోయి ఓడిపోయారంటే, మినిస్టర్లు అందరూ ఓడిపోయారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేతులారా భస్మారహస్రం వస్తూ ఉంటవే, వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేసుకోబట్టే ఇంత విజయం వచ్చింది. సార్ మురళీమోహన్ గారు, మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు? అంటే చాలా మంది కూడా ఓకే కూటమి గెలుస్తుంది అనుకున్నారు, కానీ మరీ ఇన్ని సీట్లు వస్తాయి, మరి వైసీపీకి ఒక సింగిల్ డిపాజిట్ కూడా అంటే కొన్ని గంటల వరకు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. బట్ ఇప్పుడు ఓకే పర్లేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు? అంటే వైసీపీకి మరీ తక్కువ సీట్లే వస్తాయని, పోటాపోటీగా ఉంటుంది అనుకున్నారు మీరు? అంటే గ్యారంటీగా మంచి విజయం వస్తుందని అనుకున్నాం, కానీ ఎంత విజయం వస్తుందన్నది అసెస్ చేయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏమి పన్నాగాలు పన్నారో వాళ్ళు తెలియదు. మాట్లాడితే వైనాట్ 175 అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి వీళ్ళకి ఎంత ధైర్యం ఏంటి? మొన్న కూడా వైజాగ్లో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని, హోటల్స్ అన్ని బుక్ చేసామని, ఫ్లైట్ టికెట్లన్నీ బుక్ చేసామని, ఆ రోజున ఏమేమిటో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, ఈవినింగ్ టిఫిన్స్ ఏమిటి, అవన్నీ కూడా వేసేసి సోషల్ మీడియాలో పంపించారంటే ఏంటి వీళ్ళ కాన్ఫిడెన్సు? ఒకవేళ మనమే మిస్ అవుతున్నామేమో, వాళ్ళే కరెక్టేమో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు వచ్చి కూడా చెప్పారు, ఏమండి మనం అనుకుంటున్నట్టు కరెక్ట్ కాదండి, వాళ్ళు చాలా ఇదిలో ఉన్నారు, డెఫినెట్గా నెక్ టు నెక్ ఉంటుందండి అని చెప్తే కూడా ఏదో లోపల ఒక కాన్ఫిడెన్స్, డెఫినెట్గా ఈసారి మంచి విజయం వస్తుంది అంటే కాన్ఫిడెన్స్. కానీ ఇంత మెజారిటీ వస్తుందని మాత్రం అనుకోలే. మేము అనుకోవడం మ్యాక్సిమం వస్తే 125, 130 ఆ రేంజ్లో వస్తాయి. పార్లమెంట్ సీట్ మాత్రం మంచి క్యాండిడేట్లు పడ్డారు కాబట్టి ఒక 20 పార్లమెంట్ సీట్లు వస్తాయని అనుకున్నాం. 20 అల్లా 21 వచ్చింది. అలాగే 120, 130 అనుకున్నదల్లా 164, 160కి వెళ్ళిపోయింది. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే, అంటే 2019 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఈసారి జనసేన స్థానాలు ఏమైతే ఉన్నాయో 22కి 21 క్లీన్ స్వీప్, అంటే 100% స్ట్రైక్ రేట్తో ఆయన అర్థం. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో జనసేన, పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగు రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు అనుకుంటారు? డెఫినెట్గా 3 పార్టీల వాళ్ళు కలిసే ఉంటారు. ఎందుకంటే ఒకరికొకరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఏ విధంగా చీలకూడదు,
చెల్లకుండా మనం గెలవాలి అంటే ముగ్గురం కూటమిగా ఉంటేనే మనం గెలుస్తామని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకొని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఆయన అనౌన్స్ చేసేసి ఆయనకి ఎదురెళ్ళి మనం కలిసి చేస్తాం పోటీ అని చెప్పడం ఒక ఎత్తు మంచిదైంది. అలాగే బీజేపీని కలపడం మూలంగా చాలామంది మనకు కొన్ని ఓట్లు నష్టం వస్తాయండి, ముస్లిమ్స్ ఓట్లు వేయరండి, ఇంకోళ్ళెవరు క్రిస్టియన్స్ ఓట్లు వేయరండి, ఇవన్నీ కూడా చెప్పారు. ఏది నిజమైనా కూడా బీజేపీ కలవటం మూలంగా వాళ్ళెవరో లా అండ్ ఆర్డర్ని ఎవరో కూడా తప్పు పట్టించలేకుండా ఉన్నారు. లేకపోతే అసలు ఎన్ని గొడవలు జరిగాయో, ఎన్ని ఘోరాలు చేసేవారో, ఎన్ని కొట్లాటలు జరిగాయో, ఎన్ని మర్డర్లు జరిగాయో కూడా తెలియదు. అన్ని చేసి ఉండేవారు. వాళ్ళ ఏమి లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగినాయి, మంచి సీట్లు వచ్చినాయి, అందరూ హ్యాపీ. ప్రతి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ అందరూ కూడా చాలా హ్యాపీ. ఇంత హ్యాపీగా ఉండటం మూలంగా మరి సెంట్రల్లో కూడా బీజేపీ అక్కడ కూడా కూటమి గెలుస్తుంది కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో మనకి మోడీ గారి అవసరం ఎంత ఉందో మోడీ గారికి మన అవసరం కూడా అంతే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన అవసరం ఎంత ఉందో మనకి పవన్ కళ్యాణ్ గారి కూడా అంత ఉంది. ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టే 3 పార్టీలు కలిసినప్పుడు జనరల్గా పార్టీ నాయకులు కలుస్తారు కానీ కార్యకర్తలు కలవరు అంత తేలిగ్గా. కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే 3 పార్టీల్లో ఉన్న 3 కార్యకర్తలు కూడా ఒకే మాట మీద నిలబడాలి, ఏమైనా సరే మనం గెలిపించాలని డే అండ్ నైట్ కష్టపడ్డారు. అందరూ చేసినటువంటి కష్టం మూలంగా కానీ ప్రజలందరూ కూడా ఆశీర్వదించేవాళ్ళు. ఎందుకంటే రాష్ట్రం ఎంత దెబ్బతినిపోయిందో, ఎంత అభివృద్ధికి చోటు చేసుకోకుండా ఇదైపోయిందో ప్రజలందరూ కూడా గ్రహించారు. పైగా వీటన్నిటికంటే మించి అమరావతి లాంటి ఒక అద్భుతమైన క్యాపిటల్ని చేస్తాను అంటే ఈయన 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ ఒక్కచోట కూడా ఒక్క ఇటుకు కూడా లేపలేదు రాజధానుల పేరుతో. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయాడు. మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ కూటమి రావాలి అని అందరూ కూడా నమ్మారు. సార్ అంటే స్పెషల్‌గా వైసీపీలో కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు పనిగట్టుకుని మరి ఓడించారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు సార్? వాళ్ళ నోటితోనే నా పని చేసింది, ఇష్టం వచ్చినట్టుగా వాగేశారు. ఏదైనా వాగటానికి కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతి లేకుండా నోటుకు వచ్చినట్లా వాగేసి ఇలాంటి వాళ్ళకి ఎట్లా గట్టిగా బుద్ధి చెప్పాలి అని ప్రజలందరూ అనుకున్నారు. చాలా సైలెంట్గా ఎక్కడ బయట పడకుండా, ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా, ఎవరన్నా మీలాంటి పత్రికా వాళ్ళు వచ్చేసి ఏమండి మీరు ఎవరు కొట్టేశారు, ఎవరు గెలుస్తూ ఉంటారు అన్నప్పుడు కూడా వాళ్ళను మనసులో ఉన్న భావం చెప్పకుండా లేదా వైసీపీ గెలుస్తాను ఇంకోళ్ళను అన్నారు. అందుకే ఎక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రజల్లో మనకే డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ కూడా క్లియర్ చేసింది, అద్భుతమైన విజయాన్ని సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మురళీమోహన్ గారు ఏం చెప్తారు సార్? అంటే ఈ ఎలక్షన్స్లో ఇన్ని ఓట్లు రావడానికి అండ్ ఇన్ని సీట్లు మాత్రమే పరిమితం అవడానికి వైసీపీ ఆయన చేసిన అతిపెద్ద తప్పు అంటే మీరేం చెప్తారు? అమరావతి అనే రాజధానిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని దాదాపు జపాన్ వాళ్ళతోటి, సింగపూర్ వాళ్ళతోటి, మలేషియా వాళ్ళతో కూడా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి చాలా అద్భుతంగా ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దాం అనుకున్న సిటీని, ఇదే సిటీని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, మనకేం పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ క్యాపిటల్ లేకుండా చేసి 3 క్యాపిటల్స్ అని పెట్టి చేశారే, అది చాలా చాలా తెలివి తక్కువ పని. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి అని మీరు అన్నందుకు ప్రజలు అంత చైతన్యంతో మీకు అంత పట్టం కట్టినప్పుడు ఎంత అద్భుతంగా చేయాలండి. మీరు నిజంగా కరెక్ట్గా చేస్తున్నట్టయితే ఇవాళ రోజున మీకు ఎంత అద్భుతమైన విజయం వచ్చేది. ఇది రాలేదు అంటే ఇదంతా మీరు చేతకాని పని, మీరు చేసుకున్న తప్పు, ఇది తప్పు ఇంకోటి కాదు. అండ్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ పదవిలో చూడాలనుకుంటున్నారు? అంటే చాలా మంది బయట అనుకుంటున్నారు ఇప్పటికే, అండ్ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ ఇస్తారు అది దాన్ని మురళీమోహన్ గారు ఏం చెప్తారు? అది ఇప్పుడప్పుడే ఏం డిసైడ్ అవ్వదండి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం అవ్వాలి, అయిన తర్వాత అందరు కలిసి కూర్చొని ఎవరిని ముగ్గురిని సాటిస్ఫై చేయాలి. 3 పార్టీల వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఎవరికి ఏ అర్హత ఉందో ఆ పార్టీని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.